హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత మీకు కనుక తల మీద స్వెట్టింగ్ వచ్చిందనుకోండి, ఎక్కువ చెమట పట్టిందనుకోండి, ఏమైనా ప్రాబ్లమా? హాయ్, దిస్ ఇస్ డాక్టర్ జాన్, డర్మటాలజిస్ట్, ట్రైకాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్. I perform more than 1900 hair transplants passionately and still counting. స్వెట్టింగ్ రావడం అనేది మన బాడీలో ఒక సహజమైన ప్రక్రియ. మన టెంపరేచర్ రెగ్యులేషన్లో అదొక పార్ట్. ఇప్పుడు ఈ స్వెట్టింగ్ కనుక హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత వస్తే ఏమైనా ప్రాబ్లమ్ అంటే యాజ్ సచ్ ప్రత్యేకించి ప్రాబ్లం ఏమి ఉండకపోవచ్చు. బట్ స్టిల్ ఆ స్వెట్ మరీ ఎక్కువగా వచ్చి అది అలాగే ఎండిపోయి సాల్ట్స్ ఫామ్ అయిపోతుంది అంటే మాత్రం ప్రాబ్లమే. సో ఎటు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత నేను రోజుకి 2 సార్లు తలస్నానం చేసే పద్ధతిని చెప్తూ ఉంటాను కాబట్టి ఎటువంటి స్వెట్ వచ్చినా అదంతా వాష్ అవే అయిపోతుంది. బట్ ప్రాబ్లం అంతా ఎక్కడొస్తుందంటే స్వెట్ ఎక్కువ వచ్చి అలాగే ఉండిపోయి మీరు దాన్ని వాష్ చేయకపోవడం అండ్ ఆ ఏరియాలో ఇచ్చింగ్ వచ్చింది అనుకోండి, ఆ ఇచ్చింగ్ని మీరు కంట్రోల్ చేసుకోలేక స్క్రాచ్ చేయడం కానీ దాన్ని గోకడం కానీ చేశారనుకోండి, అప్పుడు ఆ ఏరియాలో గ్రాఫ్ట్స్ కొంచెం లాస్ అయ్యే అవకాశం ఉంది, అక్కడ ఇరోజన్స్ ఫామ్ అయ్యే అవకాశం ఉంది, ఆ ఇరోజన్స్ మీద బ్యాక్టీరియా చేరే అవకాశం ఉంది, దాని మీద మళ్ళీ పస్ట్యూల్స్ ఫామ్ అయ్యే అవకాశం ఉంది, పస్ట్యూల్స్ వల్ల ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది, ఇన్ఫెక్షన్ వల్ల పెట్టిన హెయిర్ గ్రాఫ్ట్స్ లాస్ అయిపోయే అవకాశం ఉంటుంది. సో ఇన్ని జరుగుతాయి కాబట్టి మీరు స్వెట్టింగ్ మరీ ఎక్కువ వచ్చే సిచ్యువేషన్లో ఉండకుండా అట్లీస్ట్ ఫ్యాన్ కింద కూర్చుంటే ఎంతైనా మంచిది. మోస్తరు స్వెట్ అయితే ఎవరికైనా వస్తుంది, దాని గురించి మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీకు కనుక స్వెట్టింగ్ వచ్చేస్తుంది, దానివల్ల ఇచ్చింగ్ వస్తుంది, మీకు గోకాలనిపిస్తుంది అనుకోండి, సాధ్యమైనంత వరకు గోకుండా ఉండడానికి ట్రై చేయండి. అండ్ ఒక సలైన్ స్ప్రే కనుక అక్కడ స్ప్రే చేసుకొని అలా ఫ్యాన్ కింద నుంచుంటే ఈజీగా ఆ ఇచ్చి సెన్సేషన్ అనేటువంటి తగ్గిపోతుంది. సో స్వెట్టింగ్కి భయపడి చాలామంది సమ్మర్లో హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవచ్చా వద్దా అనే డైలమాలో పడుతూ ఉంటారు. సమ్మర్ అయినా సరే మీరు ప్రశాంతంగా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవచ్చు, మీకు కావాల్సిన న్యాచురల్ హెయిర్ మళ్ళీ గ్రో చేసుకోవచ్చు. అండ్ ఐ అష్యూర్ యూ, స్వెట్టింగ్ నెవర్ ఎ ప్రాబ్లం. This is Dr. John signing off.